హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మహిరామ్ యూఎస్ఏ వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఈ వ్లాగ్ ఏంటంటే డే 2 వ్లాగ్ అనమాట, కంటిన్యూషన్ వ్లాగ్ అనమాట. సో మార్నింగ్ మేమిద్దరం నేను ప్రణయ్ అయితే తిరిగాం కదా బయటంతా. సో ఆ వ్లాగ్ అయితే నేను ఆల్రెడీ మన ఛానల్లో అయితే పెట్టాను. ఇదేంటంటే మా హస్బెండ్ వాళ్ళ వర్క్ అంతా అయిపోయిన తర్వాత మేము నలుగురం కలిసి అయితే బయటకు వచ్చాము. సో ఎక్కడికి వచ్చాము, ఏం చేసాము, నైట్ లైఫ్ ఎలా ఉంటుంది, ఆ లైటింగ్స్ ఫుల్గా ఎలా ఉంటాయని మొత్తం అంతా ఈ వీడియోలో అయితే చూపిస్తాను. సో ఇప్పుడైతే మేము ఫుడ్ తినడానికి అయితే వచ్చాము. ఎప్పుడో మార్నింగ్ 11 o'clock ఎప్పుడో తిన్నాము. మళ్ళీ 5 o'clock 6 o'clock తింటున్నాం అనమాట. సో ఏం తింటున్నాము అండ్ ఎక్కడికి వచ్చాము అంటే ఇటాలియన్ ఫుడ్కి అయితే వచ్చామన్నమాట ఇక్కడ. సో ఇది ఎక్కడ ఉందంటే న్యూయార్క్ దగ్గర లోపల కసినో పక్కన లోపల ఉందన్నమాట ఇటాలియన్ ఫుడ్ అనమాట ఇది. సో ఇక్కడికైతే ఫుడ్ తినడానికైతే మేమైతే వచ్చేసాము. ఇప్పుడైతే మేము టేబుల్ కూడా తీసేసుకున్నాం అనమాట. సో లోపల అంతా రెస్టారెంట్ అయితే ఇలా ఉంటుంది. సో మాకైతే నచ్చిందనమాట. అక్కడ ఫుడ్ అయితే కొన్ని తీసుకున్నాము. ఫస్ట్ అయితే కొన్ని డ్రింక్స్ తీసుకున్నాం అనమాట. సో మేమైతే మాక్టైల్స్ తీసుకున్నామని వీలైతే కొంచెం కాక్టైల్స్ అయితే తీసుకున్నారు. అండ్ ఆ రోజు అయితే మేము పిజ్జా అండ్ ఆల్సో పాస్తా అయితే పెట్టుకున్నాము. సో ఎందుకంటే ఆ రోజు మేము నాన్ వెజ్ తినమన్నమాట, థర్స్డే అని చెప్పి. సో నేను ప్రణయ్ అయితే వెజిటేరియన్. అండ్ ఆల్సో ఆ రోజు వాళ్ళైతే ష్రింప్ ఇంకా చికెన్ ఇవేవో తీసుకున్నారు. అండ్ ఆ ఫుడ్ అయితే మాకైతే చాలా బాగా నచ్చింది. ఇంకా అక్కడ నుంచి మాదైతే వేరే ప్లాన్ కూడా ఉందన్నమాట. సో బయట అంతా తిరగాలి అని చెప్పేసి. సో ఫస్ట్ అయితే ఇక్కడైతే సర్కస్ అని ఉంది, బట్ కానీ చాలా కాస్ట్ ఉందన్నమాట. పర్ పర్సన్ $100 అనమాట. సో చాలా ఎక్కువ అవుతుంది. ఎందుకు అని చెప్పేసి ఇంకా కసినో అయితే ఆడుతున్నాం ఇక్కడ. సో కసినో ఆడిన తర్వాత మేము బయటికి వెళ్ళేది ఉంది. సో ఎక్కడికి వెళ్తామో మొత్తం అంతా ఇక్కడైతే చూపిస్తాను నేను. ఇప్పుడైతే మేము ఆల్రెడీ ఫుడ్ కూడా తినేసాము అండ్ ఆల్సో కసినో కూడా ఆడేసాము. ఇప్పుడైతే ఇంకా బయట తిరుగుదాం అని అయితే ఫిక్స్ అయ్యాము మేము 4 మెంబర్స్. సో ఇప్పుడైతే ఇంకా బయటకి అయితే వచ్చేసాం. సో మార్నింగ్ నేను ప్రణయ్ అయితే తిరిగాం కదా బయట. సో అదే స్ట్రిప్లో మేమైతే తిరుగుతున్నాం మేము 4 మెంబర్స్. ఎందుకంటే నైట్ టైం మేము ఇదే ఫస్ట్ టైం అనమాట బయటికి రావడం. ఎందుకంటే చాలా కూల్గా ఉంది ఆ ప్లేస్, ఫుల్గా చలి అయితే వేస్తుంది. సో ఇంకా కాసేపు ఇక్కడ తిరిగిన తర్వాత ఇంకా వేరే ప్లేస్కి అయితే వెళ్దామని ఫిక్స్ అయ్యి ఇంకా నైట్ టైం అంతా తిరుగుతున్నాం ఆ స్ట్రిప్లో అంతా.
This old man, he played one. He played knick-knack on my thumb with a knick-knack, paddywhack, give a dog a bone. This old man came rolling home. This old man, he played two. He played knick-knack on my shoe with a knick-knack, paddywhack. ఇప్పుడైతే కొంచెం తిరిగేసాం కదా! ఫుల్‌గా అక్కడ తిరిగాం అండ్ ఆల్సో ఫోటోస్ కూడా చాలా వరకు తీసుకున్నామనమాట. సో, ఇంక అక్కడి నుంచి వేరే ప్లేస్‌కెళ్దామని చెప్పి ఇంక క్యాబ్ అయితే బుక్ చేసుకున్నాం. ఇప్పుడైతే ఆ ప్లేస్‌కెళ్తున్నాం. సో, ఎక్కడికంటే రియో కసినో అండ్ హోటల్‌కైతే వెళ్తున్నామనమాట. సో, అది చాలా చాలా ఫేమస్. దాని షేప్ కూడా డిఫరెంట్ షేప్ ఉంటదనమాట. సో, లోపల లైటింగ్స్ చాలా చాలా బావుంటది. సో, ఇప్పుడైతే అక్కడికెళ్తున్నాం. సో, చూసారు కదా లైటింగ్ రియోది స్టార్టింగే చాలా ఒక మంచి వైబ్ అయితే ఇచ్చింది మాకు లిటరల్లీ. ఇంకా దూరం నుంచి చూసినప్పుడే లైటింగ్స్ చాలా చాలా బాగా నచ్చింది. ఇంక దగ్గరికి వస్తుంటే ఇంకా ఇంకా నచ్చిందన్నమాట రియో. He played knick-knack on my thumb with a knick-knack, paddywhack, give a dog a bone. This old man came rolling home. This old man, he played two. He played knick-knack on my shoe with a knick-knack, paddywhack. ఇప్పుడైతే రియోకి వచ్చేసాం కదా! సో, మాకైతే చాలా చాలా బాగా నచ్చింది. ఎందుకంటే బయట లైటింగ్స్ ఇంకా నార్మల్‌గా లేదు. సో, చాలా చాలా బావుందనమాట. సో, ఇంక లోపల కూడా ఫుల్‌గా తిరిగేసి ఇంకా గేమ్ అయితే ఆడాము. సో, ఇంక రామ్ అయితే ఫుల్ కాల్ చేశారనమాట. ఎళ్తే రియోకే వెళ్దాం, అక్కడే ఆడదాం అని అయితే చెప్పారు. సో, ఇంక అక్కడికెళ్ళి ఫుల్‌గా ఆడుకున్నాము. దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో గైస్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థాంక్ యూ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్ మహిరామ్. బాయ్ బాయ్.